కేవలం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే పరిపాలన అంత అధ్వానంగా ఉందని చంద్రబాబు నాయుడే ఒప్పేసుకుంటున్నాడు. తమ పరిపాలనపై తానే ప్రజలు మెచ్చట్లేదని కలెక్టర్ల సమావేశంలో చెప్పేశాడు. ఒక్కసారి చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో విన్న తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. నేను మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక చూశారుగా ఎందుకు ప్రజలు మెచ్చట్లేదు? మనం ఏదైనా చేస్తే ప్రజలు మెస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి కూడా జగన్మోహన్ రెడ్డి మార్కు లేకుండా తుడిపేయాలని ప్రయత్నిస్తే ప్రజలు చీకొడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే ప్రజలు చీకొడతారు. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్య రంగాలను నాశనం చేసే పని చేస్తే ప్రజలు చీకొడతారు. ఇస్తానన్న ఎన్నికల హామీలు ఇవ్వకుండా ఎగ్గొడితే ప్రజలు చీకొడతారు. ఉచిత ఇసుక ఇస్తానని ఈరోజు ఉచిత ఇసుకను ఎలా దోచుకుంటున్నారో, టీడీపీ నాయకులు ఉచిత ఇసుక కోసం ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, మద్యాన్ని ఎలా ఏరులై పారిస్తున్నారో, ప్రభుత్వ భూములను 99 పైసలకి ఎలా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణాలు పూర్తి చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఎలా మీరు ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేసేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని చీకొడుతున్నారు. 18 నెలల పరిపాలనలోనే ప్రజలు మమ్మల్ని చీకొడుతున్నారు, మమ్మల్ని ఆదరించట్లేదు అని ఒక ముఖ్యమంత్రి గారే అన్నారంటే మన పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప మనం ప్రజలకు ఏదైనా చేస్తాం. రైతులు ఎరువులు విత్తనాల కోసం గత 5 ఏళ్ల ముందు ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్లో నిలబడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనబడలేదే. మళ్ళీ ఇప్పుడు మనం ఆ పరిస్థితికి రైతుల్ని తీసుకొచ్చేసాము అన్నదానికి చంద్రబాబు సిగ్గుపడాలి. నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ ఇవ్వనందుకు చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలి. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు, గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చేవాళ్ళు, గత ప్రభుత్వంలో ఎరువులు విత్తనాలు సీజన్ కంటే 3 నెలల ముందే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఉచిత విద్యుత్ లేక, పంట నష్టానికి ఇన్సూరెన్స్ లేక, పంట గిట్టుబాటు ధర లేక రైతులను ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్ల సమావేశంలో ప్రజలు మనల్ని ఆదరించట్లేదు, మనం బాగా చేసినా కానీ ప్రజలు మనల్ని ఆదరించట్లేదు అంటే బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ ప్రజలు ఆ మాట అనుకోవట్లేదు. ప్రజలు మీరు బాగా చేశారని అనట్లేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనను మీరు చెడగొట్టారు అని ప్రజలు చీకొడుతున్నారు. ఈరోజు ఇప్పటికైనా బేషరతుగా 18 నెలల్లో పరిపాలన ఇంత అధ్వానంగా ఉన్నందుకు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనందుకు, కక్షగట్టి రెడ్ బుక్ పరిపాలన మీరు చేస్తున్నందుకు, వైసీపీ నాయకులపై దౌర్జన్యంగా రెడ్ బుక్ పరిపాలనను మీరు కొనసాగిస్తున్నందుకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టనందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీరు నిర్మించలేక ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నందుకు, విద్యా వైద్య రంగాలను నాశనం చేసినందుకు బేషరతుగా రాజీనామా చేసేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు దిగిపోవాలని నేను వీడియో ద్వారా కోరుతున్నాను. కామెంట్ల రూపంలో మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రేక్షక దేవుళ్ళను కోరుతున్నాను.